తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా. ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. హాయ్. హలో. లవ్ యూ. లవ్ యూ టూ. సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు అనుకోగానే చావులేవు. నువ్వు వచ్చిన పని అవ్వాలి. భగవంతుడు నిన్ను చావునివ్వలేదంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోతే మీ వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు లేకపోతే నేను లేకుండానా? నువ్వు చూసే ప్రతి చోట నీకు నా గురించి ఏదో ఒక జ్ఞాపకం రావట్లా? మరెందుకు చనిపోయి ఆ జ్ఞాపకాలన్నింటినీ మొత్తంగా తుడిచేస్తావు? అందుకు బదులుగా ప్రాణాలతో ఉండి లైఫ్ అంతా ఒక్కొక్కటి తలుచుకొని సంతోషంగా ఉండొచ్చుగా. టైం అయింది, నేను వెళ్తాను. ఏడవకు. పోవద్దనిత, ప్లీజ్. తిరిగి వస్తాన్రా. నువ్వు ముందు కూర్చో. హ్యావ్ ఎ కాఫీ.
నేను చెప్పింది బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. బాయ్. తిరిగి చూడకు రవి. గో ఆన్ విత్ యువర్ లైఫ్. అనిత, లేట్ అయిందా? ఇవాళ రావేమో అనుకున్నాను. రాకపోతే మొహం అదోలా పెట్టుకుంటావుగా. హౌ వాస్ ద వర్క్ టుడే? వెరీ గుడ్. ఇవాళ కూడా బోర్డ్ మీటింగ్ అటెండ్ చేశాను ఆఫీస్లో. బాస్ పార్ట్నర్షిప్ ఇస్తానన్నాడు. ఆలోచించి చెప్తానని చెప్పాను. అదేవక్కర్లేదు. ఎంబీఏ చదివి ఒకే దగ్గర ఇరుక్కోకు. నీకు చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా. చూస్ సమ్ అదర్ బిగ్ కన్సర్న్. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? యోర్ చాయిస్. బట్ 10 గంటలకి షార్ప్గా నన్ను వదిలే. ఇంటికి వెళ్ళాలి. నాన్నగారు కోప్పడతారు. డైలీ ఇలాగే చెప్తున్నావు. ఏం చేయమంటావ్? మ్యారేజ్ అయ్యే వరకు ఇలాగే ఉండాలి. వస్తావా? ఇప్పుడు కూడా గుడి తెరిచి ఉంటుంది. పెళ్లి చేసుకుందాం. ఇది నా ఫ్రెండ్ ఆరతి. ఇది సుకన్య. ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే నువ్వు నవ్వంతా నాతో అంటూ ఉంటావుగా, నీకో నీకో క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తనగా ఆ, correct, correct. అందరూ పెద్ద గ్యాంగ్. రియలీ? ఇది అమ్మ. నమస్కారం. ఇది నేను when I was 15. ఏ ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి. ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ మై డాడ్ అండ్ దిస్ ఇస్ మై ఆంట్. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటేను. ఏయ్, హౌ రొమాంటిక్. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, డబ్బు కొట్టే మొహం ఇది. ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్, ఓకే? ఓకే. రీనా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలిగొస్తుందిగా. ఏయ్, వద్దు, కళ్ళ గ్లార్ కొడుతోంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్. కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఏ ఇట్లాంటి వేషాలు ఇక్కడ కాదు, అమెరికాలో వే. అందమైన అబ్బాయివా? జోకా? ఏయ్, నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? సి, అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. సారీ 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 రీనా, నేనేదో నీ చేయి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు. నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏంటి అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్ గా ఉన్నాయి. ఆహా, ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడు అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి మొక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి తాగిస్తుంటారు. నేను ఉన్నమాట అంటున్నాను. ఏదేమైనా నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు,
నీ హస్తరేఖలు. సింగికి జాబిలి గంధం నేలకి తొలకరి గంధం నీ కను చూపులు సోకటమే ఆనందం బొమ్మ బొరుసుల చందం విడిపోనిది మన బంధం కమ్మని కలల గోపురమి అనుబంధం అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే ఓ పని చేయి, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. అవి ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసినా నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి? అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా? లాడ్జికి రమ్మానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరకు వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుంటే లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే, వదలం. Smile,